హలో అండి, వెల్కమ్ టు యష్ మీడియా క్రియేషన్స్. చిన్న చేపల పులుసు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చేసే ఆ ప్రత్యేకమైన రుచే గుర్తొస్తుంది. ఎంతో రుచికరమైన చిన్న చేపల పులుసు చాలా సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరకిలో చిన్న చేపలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఒక బాణలిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించండి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి నూనె పైకి వచ్చే వరకు కలుపుతూ వేయించండి. శుభ్రం చేసి పెట్టుకున్న చేపలను జాగ్రత్తగా ఇందులో యాడ్ చేయండి. 2 నిమిషాల తర్వాత చేపలను నెమ్మదిగా తిప్పండి. ఇప్పుడు చింతపండు రసం, అవసరమైనంత నీరు పోసి మూత పెట్టి ఉడికించండి. మరోవైపు మెంతులు, జీలకర్రను కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. పులుసు బాగా మరిగిన తర్వాత దించే ముందు ఈ పొడిని, కొత్తిమీరను వేసి కలిపి పులుసు దించేయడమే. మెంతులు, జీలకర్ర పొడిని వేస్తే చేపల పులుసుకు అద్భుతమైన ఫ్లేవర్ వస్తుందండి. అంతే, గుమగుమలాడే చిన్న చేపల పులుసు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా యష్ మీడియా క్రియేషన్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.